Hey, hi everyone. And ఇంకొక లీడ్ కోడ్ క్వశ్చన్ ప్రాబ్లం నెంబర్ 1587 బ్యాంక్ అకౌంట్ సమ్మరీ 2. ఇందులో మనకి 2 టేబుల్స్ ఇచ్చారు, యూజర్స్ టేబుల్ అండ్ ట్రాన్సాక్షన్స్ టేబుల్. యూజర్స్ టేబుల్లో 2 కాలమ్స్ ఉన్నాయి, నేమ్ అండ్ అకౌంట్. అండ్ ట్రాన్సాక్షన్ టేబుల్లో 4 కాలమ్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్ ఐడి, అకౌంట్, అమౌంట్, ట్రాన్సాక్టెడ్ ఆన్. సో ఇది యూజర్స్ టేబుల్ and then transactions table for just an example case. And we need to write a solution to report the name and balance of users with a balance higher than 10,000. The balance of an account is equal to the sum of the amounts of all transactions involving that account. For example, ఈ యూజర్స్ టేబుల్లో ఓకే 90001 అని ఉంది, 2 and 3. సో ఈ 9001లో మొత్తము we have 3 transactions and 3 transactionsలో 7,000 and -3,000. అంటే ఈ 3 ట్రాన్సాక్షన్స్ మనం సమ్ చేస్తే ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 10,000, బ్యాలెన్స్ ఆఫ్ యూజర్స్ ద బ్యాలెన్స్ హయ్యర్ దాన్ 10,000 అండ్ బ్యాలెన్స్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద అమౌంట్స్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ దట్ అకౌంట్. అంటే ఈ 3 ట్రాన్సాక్షన్స్ సమ్ మనం చేశాక ఒకవేళ గ్రేటర్ దాన్ 10,000 వస్తే ఆ అకౌంట్ నేమ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో దాన్ని మనం అవుట్పుట్లో చూపించాలి. సిమిలర్గా ఫర్ 2 అండ్ ఆల్సో 3. కానీ ఇక్కడ 2లో ఓన్లీ అమౌంట్ 1000 ఉంది అండ్ 3లో వీ హ్యావ్ 3 ట్రాన్సాక్షన్స్. 3లో 6,000 and -4,000. సో 6,000 + 6,000 is 12,000 -4,000 it is 8,000. సో ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ 10,000 కాబట్టి మనం ఇది చూపించట్లేదు. సో ఈ రెండు చూపించకుండా ఓన్లీ దీని బ్యాలెన్స్ 11,000 వస్తుంది, గ్రేటర్ దెన్ 10,000 కాబట్టి మనం ఓన్లీ ఈ నేమ్ 90001 ఎవరిదైతే ఉందో నేమ్ యాలిస్ది మాత్రమే మనం అవుట్పుట్లో చూపించాలి. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ దే. అండ్ దీని క్వెరీ ఎలా రాస్తామంటే సెలెక్ట్ ఓకే నేమ్ మనకి యూజర్స్ టేబుల్లో ఉంది కాబట్టి యూజర్స్ టేబుల్ని మనం యూ అని తీసుకుందాం. సో యూ డాట్ యూజర్స్ కామా బ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్ మనం ఈ బ్యాలెన్స్ని చూపించాలి. బ్యాలెన్స్ అనేది సమ్ ఆఫ్ ఆల్ ద అమౌంట్స్, రైట్? కాబట్టి మనం ఒక అగ్రిగేట్ ఫంక్షన్ వాడదాము, సమ్ ఆఫ్ అమౌంట్ ఓకే యాజ్ బ్యాలెన్స్ ఫ్రమ్ యూజర్స్ యూ అండ్ ఇన్ టూ టేబుల్స్ని మనం జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఇందులో మనము లెఫ్ట్ జాయిన్ని తీసుకుందాం. బికాస్ మనకి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనకు కావాలి, అకౌంట్స్ మొత్తం అన్నీ మనకు కావాలి కాబట్టి ఈ అకౌంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకు కావాలి కాబట్టి వీ విల్ టేక్ లెఫ్ట్ జాయిన్. ఓకే, లెఫ్ట్ జాయిన్ ట్రాన్సాక్షన్స్ టీ ఓకే ఆన్ యూ డాట్ అంటే యూజర్స్లో అకౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్సాక్షన్లో అకౌంట్. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్సాక్షన్ అకౌంట్. అండ్ మనం ఇక్కడ వరకు రాసాక మనం దేంతో మనం గ్రూపింగ్ చేస్తున్నాము. ఇప్పుడు నాకు 7 + 7 -3 అంటే 11,000 రావాలి అంటే నేను ఓన్లీ అకౌంట్ నెంబర్స్ని బేస్ చేసుకుని మాత్రమే నేను గ్రూప్ చేస్తున్నాను. ఈ అమౌంట్స్ సమ్ అనేది నేను తెలుసుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ గ్రూపింగ్ ఇట్ బై అకౌంట్స్. సో గ్రూప్ బై టీ డాట్ అకౌంట్ హ్యావింగ్ గ్రూప్ బై వాడుతున్నాను కాబట్టి నేను వేర్ అని యూజ్ చేయకూడదు. వేర్ అనేది గ్రూప్ బై ముందు వాడాలి. గ్రూప్ బై అయ్యాక వీ షుడ్ యూజ్ హ్యావింగ్ వర్డ్. ఓకే, హ్యావింగ్ కీవర్డ్ని యూజ్ చేసుకుని హ్యావింగ్ సమ్ ఆఫ్ ఆల్ దీస్ అమౌంట్స్. ఓకే, సో సమ్ ఆఫ్ ఆల్ దీస్ అమౌంట్స్ షుడ్ బి గ్రేటర్ దాన్, మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ దీస్ అమౌంట్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ 10,000. ఓకే, సింపుల్ క్వశ్చన్, జస్ట్ ఒకసారి అర్థం చేసుకుని వీ నీడ్ టు రైట్ అ క్వెరీ, దట్ ఈస్ ఇట్. యూ డాట్ సెలెక్ట్ యూ డాట్ యూజర్స్, ఇది యూ డాట్ యూజర్స్ కాదు, ఇది యూ డాట్ నేమ్. ఓకే, యూజర్స్ నేమ్ మనం ఇందులో నేమ్ని కనుక్కుంటున్నాం కాబట్టి యూ డాట్ నేమ్. ఓకే, యూ డాట్ నేమ్ సమ్. ఓకే, యాక్సెప్టెడ్. అండ్
సబ్మిట్. యా, దిస్ ఇస్ ఆల్సో యాక్సెప్టెడ్. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యింది. సో దిస్ ఈస్ హౌ యుల్ డూ ఇట్. థ్యాంక్ యూ.